జనవరి 10వ తేదీన నిర్వహించనున్న ముక్కోటి ఏకాదశి మహోత్సవం సందర్భంగా శనివారం అమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆలయ కమిటీ చైర్మన్ జంగా అబ్బాయి వెంకన్న మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం జరుగుతుందని, అనంతరం స్వామివారికి ప్రత్యేక చామంతి పుష్పాల పూజ నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా భక్తులు మరియు దేవస్థానం వారిచే అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేయడం జరుగుతుందని, గరుడ వాహన గ్రామోత్సవం, కోనసీమ కళాకారుల సేవా సంఘంచే భజన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా అమలాపురం శ్రీ లక్ష్మీ వల్లభ అన్నమయ్య భజన మరియు కోలాటం నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా దత్తసాయి కూచిపూడి నాట్య అకాడమీ వారిచే నృత్య ప్రదర్శన, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి కోలాట మండలిచే కోలాటం నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా సింబు చక్ర నామ దీపాలంకరణ చేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా సత్యనారాయణ టెంట్ హౌస్ విద్యుత్ కాంతుల అలంకరణ, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తప్పకుండా దాతల సహకారంతో ప్రసాద వితరణ కార్యక్రమం, మంచినీటి సదుపాయం, పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ మహోత్సవానికి స్థానిక శాసనసభ్యులు ఆనందరావు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటా నరేష్, 7వ వార్డు కౌన్సిలర్ గండి దేవి, హారిక మరియు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు హాజరు కావడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఉత్సవ కార్యపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఎర్ర వెంకటేశ్వరరావు, ఉత్సవ కమిటీ సభ్యులు నేతాజీ సుభాష్ చంద్రబోస్, కోకర్కట్ లక్ష్మణరావు, ఉంచే వెంకన్నబాబు, గన్నవరం భాస్కర్ రావు, నాయుడు, కొమ్మల ఆదిబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర దేవస్థానం అమలాపురం నందు 10/1/2025 తేదీన కార్యనిర్వహణాధికారి మరియు ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో జరిగింది. ముక్కోటి ఏకాదశి మహోత్సవం సందర్భంగా జరుగు కార్యక్రమం వివరణ: 1. శ్రీ వైకుంఠ ద్వార దర్శనం, 2. శ్రీ స్వామివారి ప్రత్యేక సామంతి పూజ, 3. భక్తులు మరియు దేవస్థానం వారికి అన్నప్రసాద వితరణ, 4. గరుడ వాహన ఉత్సవం, 5. కోనసీమ కళాకారుల సేవా సంఘం వారికి భజన కార్యక్రమం, 6. శ్రీ లక్ష్మీ వల్లభ అన్నమయ్య భజన మండలి అమలాపురం నుంచి భజన కోలాటం, శ్రీ దత్తసాయి కూచిపూడి డ్యాన్స్ అకాడమీ వారిచే నృత్య ప్రదర్శన, 8. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి కోలాటం భజన మండలి వారిచే కోలాటం, 9. శ్రీ సింబు చక్ర నామదీపాలంకరణ, 10. శ్రీ సత్యనారాయణ లైటింగ్ అండ్ గార్డెన్ వారిచే విద్యుత్ అలంకరణ, 11. దాతల సహకారంతో ప్రసాద వితరణ, మంచినీటి సదుపాయం, 12. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా పోలీసు బందోబస్తు వగైరా ఏర్పాటు చేశారు. ఈరోజు గత ఎన్నో ఏళ్ళ నుంచి మన వెంకటేశ్వర దేవస్థానం అమలాపురం నుంచి ఉంది. అది ఎన్ని వేల సంవత్సరాల నుండి మాకు ఎవరికి తెలియదు. ఈరోజు ఈ దేవస్థానం యొక్క పవిత్రతను తెలియజేయడం కోసం ఈ కళ్యాణ వెంకటేశ్వర గుడిలో కళ్యాణం జరిగిన ఎన్నో లక్షల కుటుంబాలు చల్లగా ఉండి ఈయన యొక్క ప్రభావం చేత ఆ కుటుంబాల జన్జన అభివృద్ధి చెంది ఎక్కడా కూడా ఈ గుడిలో వివాహం చేసుకున్న జంటలు కానీ ఆ కుటుంబాలు కానీ ఎక్కడైనా ఎవరినైనా ఎంక్వైరీ చేయండి, అందరూ అభివృద్ధి స్థానంలో ఉన్నారు. ఎటువంటి ప్రభావం చూపించిన మన వెంకటేశ్వర స్వామిని పరమ పవిత్రంగా పూజించవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. అదే పవిత్రతో రేపొద్దున ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండటం కోసం ఆ రోజు జరిగే కార్యక్రమాలను మీ అందరికీ పత్రికా ముఖ్యంగా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం జరిగింది. దయచేసి ఈ రోజుని మేము కొత్తగా ఉత్సవ కమిటీ గవర్నమెంట్ ప్రమోట్ చేసింది మమ్మల్ని. ఆ ఉత్సవ కమిటీ ద్వారా జరుగుతుంది కాబట్టి మేము ప్రత్యేక శ్రద్ధతో, భక్తి శ్రద్ధలతో, భక్తిభావంతో ఈ కార్యక్రమం నడిపించాలనే ఒకే ఒక ఉద్దేశం.